సౌత్ ఇండియాలోనే ది బిగ్గెస్ట్ ఫ్లాగ్షిప్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ ఇప్పుడు మన విజయవాడ ఎంజీ రోడ్లో December 4th గొప్ప ప్రారంభం. బొజ్జల కుటుంబాన్ని నమ్ముకుంటే ఏ క్యాడర్కైనా న్యాయమే జరుగుతుంది, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. కానీ అలాంటి ఆశలతోనే చెంచయ్య నాయుడు మీకు ఒక కుడి భుజంగా వ్యవహరిస్తుంటాడు. ఎలక్షన్లో కూడా అన్ని తానే మీ ముందు నడిచాడు, ఎన్నో కేసులు కూడా బనాయించారు ఆయన మీద, పాపము చాలా ఇబ్బందులు కూడా పడ్డాడు, బాగా చేసుకొచ్చావు. అలాంటి చెంచయ్య నాయుడుకి ఖచ్చితంగా శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఇప్పించాలని మీరు అనుకున్నారు. ఆయన కూడా ఇంచుమించు అయిపోయింది అనుకున్నారు. చివరి నిమిషంలో జనసేన అంటే కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థి మనకు కొట్టే సాయిప్రసాద్కి ఇవ్వడం జరిగింది. ఒక ఐడియా జీవితాన్ని మార్చినట్టుగా, ఒక చెంపదెబ్బ కొట్టే సాయిప్రసాద్ జీవితాన్ని మార్చేసినట్టుగా అంజు యాదవ్ గారు ఆయన్ని కొట్టడము, జనసేనలో ఆయన ఒక హీరో అయిపోవడము, ఈరోజు ఆయన తిప్పి కొడితే టీటీడీ మన శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డు చైర్మన్ అయిపోయారు. అంటే చెంచయ్య నాయుడికి ఏ విధంగా న్యాయం చేస్తారు మీరు? పాపం మీరు అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి, మీరు ఏం చెప్పలేకపోయారు ఏంటి? నాకు చెంచయ్య నాయుడు ఒక మంచి కార్యకర్త, అతని మీద 24 కేసులు ఉన్నాయి, జైలుకు పోయినాడు, కష్టపడ్డాడు. ఇతంతో పాటు కష్టపడ్డ వాళ్ళు ఇంకా ఉన్నారు, అన్డౌటెడ్ గా మా క్యాడర్లో చాలా మంది ఉన్నారు. చెంచయ్య నాయుడు పేరు కాదు కానీ చాలా మంది ఉన్నారు. దానంజయ నాయుడు గారు, దాని తర్వాత శివశంకర్ అన్న, దాని తర్వాత పాపిరెడ్డి అన్న, అట్లా టేక్ లాట్ ఆఫ్ పీపుల్, సుబ్రహ్మణ్య రెడ్డి గారు, చిన్నారెడ్డి అన్న, ఇలాంటి వాళ్ళు పార్టీ కోసం త్యాగం చేసినారు. ఇతను కొత్తగా వచ్చిన నాతో ఉన్నా, ఇంతమంది నాతో ఉన్నా, ఇంతమంది చెంచయ్య కూడా ఇంతమంది చేస్తున్నాడు. వర్క్ యాజ్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ చేస్తున్నాడు 9 టైంలో. ఈయన ఒకడే కాదు, చాలా మంది కార్యకర్తలు అందరూ కూడా ఒక బ్యాక్ బోన్లో ఉన్నారు. ఇతను ఏంటంటే 24 గంటలు ఇంకా సుధీరే, ఇంకొక పనిలే, ఇంకొక పిల్లలే నాతోనే, నా సెకండ్ వైఫ్ అనుకో, దగ్గర చూసుకోవడం. వాళ్ళ వైఫ్ పిల్లలు తిట్టుకుంటారు 100%. ఏం తిడతారేమో ఇంట్లో కూడా నాతో ఎక్కువ. సో ఇట్లా ఉన్నాడు, బాగా తమ్ముడులాగా ఎప్పుడు నన్ను కాపాడేటోడు, ఎప్పుడు కాపు కాసుకుంటాడు నాతో. ఏంటంటే మనం కూడా ఇట్లా చేసేటోళ్ళకి, అతను ఈజ్ నాట్ వెరీ వెల్ టు డూ, పేదోడు, ఏదో ఒకటి చేయాలి అతను కానీ ఒక ఆశతోని ఫస్ట్ నుంచి నాకు ఎందుకు మనసులో అతనికి టెంపుల్ బోర్డు ఇప్పించాలని చెప్పి ఫిక్స్ అయ్యాను. చాలా మంది అడిగారు, ఈసారికి వాడికి ఇస్తాను, తర్వాత కాబట్టి నెక్స్ట్ టర్మ్ మీకు ఇస్తానని చెప్పి అందరూ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆఫర్ కూడా వచ్చింది కదా మీకు? ఆఫర్లు వస్తానే ఉంటాయన్నా. నాకు టెంపుల్కి బోర్డుకి వేరే వాళ్ళకి ఇస్తే 2 కోట్లు ఇస్తాను. డబ్బు ముఖ్యం కాదన్న నాకు. మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్, ఇట్స్ సంథింగ్ నాట్ సాటిస్ఫాక్షన్ ఫ్రమ్ లోపల నుంచి సాటిస్ఫై ఉండాలి. వచ్చే మనీనంతా వదులుకుంటారన్న చాలా మంది ఎమ్మెల్యే, అందరినీ కాదు కానీ కొంతమంది ఎమ్మెల్యేలు టీటీడీ లెటర్లను కూడా అమ్ముకుంటున్నట్లుగా బయట వార్త వస్తున్నాయి. మీకు కూడా మంచి ఆఫర్ వచ్చింది, లెటర్లన్నీ మాకు ఇస్తే ఇస్తాము అనేసి హోటల్లో వాళ్ళు ఇల్లు ఆఫర్లు ఇస్తా ఉంటారు. ఇంకా దేవుడు కూడా అమ్ముకుంటే ఇంకా మనం బతికేంది, మనం చేసేది దే సంథింగ్ ఇన్నర్ సర్కిల్ ఉంటుంది ఒక లోపల. మనం పోతా ఏం చేశారంటే లెటర్లు అమ్ముకున్నా, ఇది అమ్ముకున్నా, ఇది చేసుకున్నా, ఇది సంపాదించారంటే దానికన్నా ఏముంటుందన్నా చచ్చిపోయేటప్పుడు. మనం మనస్సు సంతృప్తి 10 మందికి, నా కార్యకర్తలకు ఈరోజు కూడా L1 లెటర్లు ఇచ్చి పంపిస్తా. ఓకే, అందరికి. ఇప్పుడు కావాలంటే మీరు జేఓతో ఒకసారి లెటర్ స్టేట్మెంట్ ఉంటాయి, ఎవరికి ఇస్తాను స్టేట్మెంట్. ఐ డోంట్ గివ్ టు ఎనీబడి అవుట్ సైడర్స్. నా ఫ్యామిలీ మెంబర్స్ ఒక 10%, 20% నా ఫ్యామిలీ మెంబర్స్, ఒక 10% నా ఫ్రెండ్స్, మిగతా 60%, 70% మా క్యాడరే. పెళ్ళి జరుగుతుందా, L1 పో, కళ్యాణం చేపిస్తా అంటే వాళ్ళకి దానికన్నా ఏం చేయగలుగుతామన్నా? ఇప్పుడు నాకు అర్థం కాదు, నేను కనీసం వాళ్ళకి మనం దర్శనం కూడా చేయకపోతే నేనే ఎమ్మెల్యే, నేనే పరిస్థితి. కరెక్ట్ అన్న, కరెక్ట్ అన్న. అది కూడా చేయకపోతే, అది కూడా అమ్ముకుంటే కలుగు దైవం దర్శనం కల్పించారంటే దానికన్నా ఆనందం ఏముంటుంది చెప్పండి? కరెక్ట్ అన్న. ఇప్పుడు నాకు చాలా మంది ఫోన్ చేసేప్పుడు భలే చేయొచ్చు దర్శనాన్ని. ఒక రోజు నేను షిరిడీకి వెళ్తే ఆడ మహేష్ అన్న వాళ్ళకి బాగా దగ్గర, ఆడు ఫోన్ చేసి అడిగిన, అన్నా నాకు ఇట్లా దర్శనం చేయించాను. పోయి వచ్చిన వెంటనే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యేదంటే, ఏఎంఆర్ మహేష్ ఈజ్ అ డోనర్ దేర్, డోనర్ అండ్ హిస్ బ్రదర్ ఈజ్ వన్ ఆఫ్ ద ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్. అన్నకి అడిగితే దర్శనం అరేంజ్ చేశాడు. అప్పుడు నాకు తెలియదు దర్శనం చేసుకుంటే ఎంత ఆనందం వేస్తుంది. అందరూ చేస్తామా, మనమే కావాల్సి పోయినప్పుడు అది అయ్యో ఎంత బాగా జరిగింది స్వామివారు, బాబా నేను బాబా భక్తుడిని, ఎంత బాగా జరిగింది స్వామివారు బాబా జరిగిందని ఆయన చెప్పిన వెంటనే ఆ రోజు అనిపించింది, ఓ అమ్మ మనకి ఇందుకోసం ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్తారు అని చెప్తే దానికన్నా ఆనందం ఏముంది? దట్ ఈస్ అట్మోస్ట్ జాయ్ వాట్ యు గెట్ అండ్ సంబడి కాల్స్ అండ్ టెల్స్ బాగా జరిగింది, థ్యాంక్ యూ, ఇవన్నీ బాగా చేశారంటే దట్స్ అట్మోస్ట్ జాయ్.
చెంచయ్య నాయుడుకి ఎలా న్యాయం చేయబోతున్నారు? చెంచయ్య నాయుడు గారికి వేరేది ఏదో పదవి అడిగి ఉన్నామన్నా, వేరేది ఏదో పార్టీలో ఏదో పదవి ఒకటి ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం లోకేష్ అన్న గారిని. అక్కడ ఏంటంటే నేను అక్కడ బాబు గారిని లోకేష్ గారిని కూడా తప్పు పట్టను, ఎందుకంటే 100% వాళ్ళు మనకు ప్రామిస్ చేశారు ఇస్తా అన్నారు. కానీ ఏమైందంటే ఒక కూటమి పర్మిటేషన్స్ కామన్ ఈక్వేషన్స్లో వాళ్ళకు పాపం ఇవ్వాల్సి వచ్చింది. ఇక్కడ చెప్పాలా, కొట్టే సాయి అనే వ్యక్తి కూడా నా కోసం కష్టపడ్డాడు. ఓకే, మహేష్, సాయి, పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన పేరు రాఘవయ్య గారు, వీళ్ళందరూ కూడా నా కోసం 100% కష్టపడ్డారు, చేశారు. మనస్ఫూర్తిగా ఒక్క రూపాయి తీసుకోకుండా. మెజారిటీ క్యాడర్ అంటే జనసేనలో కావచ్చు, అప్పటి టీడీపీ క్యాడర్లో అంజు యాదవ్ గారితో బాగానే దెబ్బలు తిన్నట్టున్నారు అప్పట్లో, మ్యాక్సిమం ఇంక్లూడింగ్ మీ. నా మీద అటువంటి ఫస్ట్ అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టింది ఆవిడే. అదేంటి, వాళ్ళు వచ్చి నా కారు కొట్టి, నా చొక్కా కొట్టి, నన్ను కొట్టిన తర్వాత నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. ఓకే, అటెంప్ట్ చేసింది నా మీద. ఇప్పుడు ఎక్కడున్నారు ఆవిడ? ఏం పాడాడుందో అసలు ఆ గురించి ఇంత ఇంటర్వ్యూలు మాడాల్సిన అవసరం కూడా లేదు. కానీ నాకు ఇంకోటి అర్థం కాని విషయం ఏంటంటే, శ్రీశైలంలో ట్రస్ట్ బోర్డు విషయంలో చాలా రభస జరిగింది. చాలా చోట్ల కూడా ఈ ట్రస్ట్ బోర్డు విషయంలో గొడవలు, కూటమిలో అంటే మాకు కావాలని గొడవలు జరిగి ప్రమాణ స్వీకారాలకి ఒక పార్టీ వాళ్ళు వెళ్తే ఇంకో 2 పార్టీలు డుమ్మా అనమాట, మేము అంటే అలక బూని రాకుండా. కానీ శ్రీకాళహస్తిలో మాత్రము కొట్టేసాయి ప్రమాణ స్వీకారానికి బీజేపీ, టీడీపీ, జనసేన అందరూ కలిసిమెలిసి ఐకమత్యంగా వెళ్ళారు. మీరు కోరిన కుర్చీ మీ అనుచరుడికి రాకపోయినా కూడా అదేం మనసులో పెట్టుకోండి, 3 పార్టీలు కలిసి వెళ్ళారు. రాష్ట్రంలో ఎక్కడ జరగలేదు ఇది. ఇంత ఐకమత్యం ఉంది ఇక్కడ నిజంగా. అన్నా నిజం చెప్పాలంటే మా దగ్గర కోల ఆనంద్ గారు, మేము, అప్పుడు వినిత్ గారు ఉన్నారు. సో ఆఫ్టర్ దట్ షీ వాజ్ నెవర్ ఇన్వాల్వ్డ్. సాయి అనుకో నెక్స్ట్ క్యాడర్లో సాయి ఉన్నాడు, కొట్టే సాయి కావచ్చు, వాళ్ళు మనుషులు కావచ్చు, వీళ్ళందరూ నా కోసం పనిచేశారు. అన్డౌటెడ్గా ఎక్కడ కూడా ఆశించకుండా నా కోసం ఆనందన కావచ్చు, సాయి కావచ్చు, వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేశారు. ఈరోజు మనం గెలిపించారు. నా ఉద్దేశంలో చంద్రబాబు నాయుడు గారు ఒక డిసిషన్ తీసుకున్నారంటే దట్ ఈస్ ద ఫైనల్ డిసిషన్. ఆయన 100 సార్లు ఆలోచించిందే ఒక డిసిషన్ తీసుకోడు. అంటే ఆ రోజు ఆనంద్ గారు టికెట్ ఇచ్చిండొచ్చు, జనసేన టికెట్ ఇచ్చిండొచ్చు. ఆ రోజు నాకు టికెట్ ఎందుకు ఇచ్చినారు? బికాస్ చంద్రబాబు నాయుడు గారు థాట్ ఐఎమ్ కేపబుల్, ఐఎమ్ ఫిట్ ఫర్ దిస్ టికెట్. టుడే హీ థాట్ జనసేనకి ఈరోజు ఇస్తే అక్కడ మంచి జరుగుతుంది, కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు అడిగినప్పుడు మనం చెయ్యాలి అనే పర్మిటేషన్స్ కాంబినేషన్స్ ఇచ్చారు. దీన్ని మాత్రం హ్యాపీ ఫీల్ అయ్యి దాన్ని మాత్రం వ్యతిరేకించాలా? కరెక్ట్, తప్పుగా అందరూ అలా తీసుకోవట్లేదు కదా. తీసుకోవాలన్నా ఆలోచన మారాలా. ఇప్పుడు మనం ఒక కుటుంబంలో ఒక ఫ్యామిలీ ఉన్నప్పుడు ఫ్యామిలీలో ఎన్నో ఫ్యామిలీ పార్టీస్ ఉంటాయి. అందరం కలుపుకొని పోతేనే, కలిసి ఉంటే కలుసుకుందాం, అందరం కలుపుకొని పోవాలా. కలుపుకొని పోతేనే మన ఇల్లు బాగుంటుంది. ఇంకా ఏ పుట్టగా పామనుకో ఉండదు. దట్స్ వై ఐ వాంటెడ్ టు మేక్ ఏ స్టేట్మెంట్. ఈ ఆలోచన మారాలి. స్టేట్మెంట్ అనేది ఏంటంటే ఆలోచన మారాలా, కొత్తతనం రావాలా. ఈరోజు నేను ఓపెన్గా చెప్తా ఉంటా, ఎవరేమనుకున్నా పవన్ కళ్యాణ్ గారు జైల్లో బాబు గారు ఉన్నప్పుడు పోయి ఆ రోజు మద్దతు తెలిపినప్పుడు తెలుగుదేశం పార్టీకి ఆ రోజు అంత గట్టి పట్టు లేదు. అయినా కూడా ఆయన ముందుకు వచ్చి మద్దతు తెలిపి నేను ఉన్నాను, చేస్తానని చెప్పి చేశారు. తర్వాత దేవుడి దయ వల్ల, సార్ కష్టం వల్ల, లోకేష్ అన్న పాదయాత్ర వల్ల అందరూ అన్ని పర్మిటేషన్ కాంబినేషన్ కలిసి మేమందరం గెలిచాం. దాంట్లో చాలా తక్కువ మంది ఒప్పుకుంటారు కాదనా? జనసేన కష్టం లేదా? పవన్ కళ్యాణ్ ఆలోచన లేదా? ఆయన బాటికి ఆయన పోయింటే ఆయన గెలిచాడు కదా, ఏదో ఒకటి నెంబర్ వచ్చేది కాదు. మా సీట్లు డివైడ్ అయ్యేది కాదు. ఆ రోజు జైల్లో ఉన్నప్పుడు ఆయన అంత పెద్ద మనసు చేసుకొని చేసినప్పుడు వీ షుడ్ యాక్సెప్ట్ దట్. ఈజ్ ఆల్ టుగెదర్ బీజేపీ. మోడీ గారు వచ్చినారు, సపోర్ట్ చేశారు. ఈయన పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశారు, బాబు గారు సపోర్ట్ చేశారు. ఈరోజు ప్రతి మీటింగ్లో పవన్ కళ్యాణ్ గొప్పగా అంటాడు, నెక్స్ట్ 15 ఏళ్ళు నేను సార్ సపోర్ట్ చేస్తాను ఉంటాను అంటాడు. ఏమైనా సీఎం కాలేకనా లేకుంటే సీఎం చంద్రబాబు గారు పదే అంత పెద్ద మాట అంటున్నాడంటే మనం ఎంత గౌరవం ఇవ్వాలండి వాళ్ళకి? అదే గౌరవం నేను ఇక్కడ ఇస్తా. ఎవరు మంచి అనుకున్నా, నా క్యాడర్ చెడ్డ అనుకున్నా, మంచి అనుకున్నా, రేపు ఇక్కడ ఉన్న నెక్స్ట్లో కూడా ఇదే రకంగా వాళ్ళందరూ కూడా నెత్తిన పెట్టి చూసుకుంటా. గొడవలు మీకు ఎలాంటి విభేదాలు లేవా? ఎట్లన్నా వీఆర్ ఆల్వేస్ వన్. ఎక్కడ కూడా టచ్ ఈ రోజు అయితే లేవు. ఎక్కడ అందరం కలిసి బ్రహ్మాండంగా ఉన్నాం, హ్యాపీగా
ఏమైనా ఉంటే నేను అతనికి ఒకటే చెప్తా అన్న, ఎవడన్నా వచ్చి ఎక్కబెట్టే మాటలు మాడితే డైరెక్ట్గా వచ్చి నన్ను అడుగు. ఫస్ట్ గెలిచిన రోజు కోలానంద గారిని పిలిపించి అడగండి కావాలంటే ఇదే మాట చెప్పిన, ఎవడన్నా ఎక్కబెట్టే మాట మాడితే, ఎవడన్నా నేను నీ గురించి మాట్లాడిన తప్పుగా మాడితే నేరుగా వచ్చిన అడుగు, నన్ను క్లారిఫై చేసుకో. ఇదే మాట సాయి మన చైర్మన్ అంతా చెప్పిన, ఎవడన్నా సరే ఎక్కబెట్టే మాటలు మాట్లాడినా, ఎవడన్నా నీకు వెనక సుధీర్ మాట్లాడి నేను తిట్టాడు, ఇటు నేను కించపరిచాడు, నేను తక్కువ, ఇవన్నీ మాటలు ఎక్కబెడతాను. ఇవన్నీ కూడా మధ్యలో ఈ పుల్లల గోపిచంద్ టైప్లో పుల్లలు పెడుతుంటారు. అవన్నీ రెడీగా పెట్టేసి ఆనందిస్తుంటారు కొంతమంది. వీళ్ళందరూ రెడీగా ఉంటారు. ఏమున్నా సరే కమ్ టు మీ, ఆస్క్ మీ, అన్నా ఇది చేసావా లేదా, ఇది కరెక్టా కాదా అడిగితే క్లారిటీ ఇచ్చామా. చాలా క్లారిటీగా ఉన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అంటే అది పాజిటివ్ కోణం చెప్తే నెగిటివ్ కోణం లేదంటున్నారు, కక్ష సాధింపులు లేవు అంటున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి కదా. మరి ఐ థింక్ వెంకటగిరిలో జనసేన నాయకుడు అనుకుంటా వెంకటేశ్వర్లు, ఆయన ఏదో మీ పైన వ్యతిరేకంగా పోస్ట్ పెట్టారనేసి కొంత పోలీసు అరెస్ట్ చేశారు, కొంత విభేదాలు వచ్చాయని విన్నామన్నా. అరెస్ట్ చేశారా? అరెస్ట్ చేశారు అనేది నా మీద పోస్టులు పెట్టినాడు, అరెస్ట్ చేశాడు. నాకు నిజంగా చేస్తే నాకు అంత ఆ సబ్జెక్టు అంత అవగాహన లేదు. ఏ పేరు అన్నారు? వెంకటేశ్వర్లు అని. వాడేదో చేసి ఉంటాడు, వాడిని అరెస్ట్ చేసి ఉంటాడు, దానికి అదే టైంలో ఇది మాట్లాడి ఉంటాడు. అది ఏదో ఉండొచ్చు, ఒకసారి క్లారిటీ తీసుకుంటే నాకైతే దాని గురించి దాని మీద ఐ డోంట్ వాంట్ టు టాక్ అండ్ ఐ డోంట్ నో మచ్ అబౌట్ దట్. ఓకే, ఎవరో ఏదో మారుతుంటారండి, పాజిటివ్ తీసుకోవాలి, నెగిటివ్ పట్టించుకుంటే మనం నిద్రపట్టదండి. హాయిగా ఉండాలా బతికినంత కాలం, అంతే సంతోషంగా ఉండాలా, హ్యాపీగా.